తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ రాబడి కన్నా వ్యయం ఎక్కువగా అయినట్టు కాగ్ రిపోర్టులో ప్రస్తావించారు. సాగునీటి ప్రాజెక్టులపై గత 5 ఏళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారని కాగ్ ప్రస్తావించింది. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఎక్కువగా ఖర్చు చేసినట్లుగా తేల్చి చెప్పింది. 1983-2018 మధ్య కాలంలో 20 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభమైతే వాటిపై 1,73,000 కోట్లు ఖర్చయ్యాయని ప్రస్తావించింది కాగ్. తొలుత అంచనా వ్యయం 1,00,000 కోట్లయితే వ్యయం 2 లక్షల కోట్లకు పెరిగిందని కాగ్ అభిప్రాయపడింది.